హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఆలు పాలకూరతోటి చాలా టేస్టీగా ఉండే పకోడీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా రుచిగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉండేటటువంటి ఈ పకోడీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ ఆలు పాలకూర పకోడీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా 2 బంగాళదుంపల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో కానీ లేదంటే విడిగా కానీ ఉడికించి పెట్టుకోవాలి. ఇలా ఉడికించిన బంగాళదుంపల్ని మ్యాషర్ సహాయంతో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాలకూరని ఒక చిన్న కట్ట తీసుకున్నాను కాబట్టి దానికి తగినట్లుగా 2 బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఒకవేళ పాలకూర క్వాంటిటీ ఎక్కువగా ఉంటే బంగాళదుంపల్ని కూడా ఎక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నటువంటి పాలకూరని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారానికి తగినట్లుగా కొద్దిగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి 6 నుంచి 7 వరకు వెల్లుల్లిని ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ అనేది 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేదంటే కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినట్లుగా ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళేమీ వేసుకొని అవసరం లేకుండా ఇలా చేత్తోనే ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు శనగపిండిని 1 కప్పు వరకు తీసుకోవాలి. అయితే 1 కప్పు శనగపిండి మొత్తం వేయనవసరం లేదు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పకోడీ వేసుకోవడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. లూజ్గా కలుపుకోవడం వల్ల ఈ పకోడీ అనేది నూనె పీలుస్తుంది కాబట్టి పిండి అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకొని వేసుకోవాలి. అయితే ఇందులో నీళ్ళనేది కొంచెం కూడా వేసుకోకుండా మనం ఈ పిండిని కలుపుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి శనగపిండి ఒక అరకప్పు వరకు సరిపోయింది. మీరు కూడా పిండిని ఈ విధంగా పకోడీలు వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా చూసి కలుపుకోండి. ఇలా పిండి మొత్తం కలిపేసిన తర్వాత పకోడీలు వేసుకునే ముందు ఇందులో కొద్దిగా సోడా ఉప్పుని కలుపుకోవాలి. ఈ సోడా ఉప్పు అనేది ఈ పిండిలో మొత్తం కలిసే విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కాబట్టి పకోడీలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఇందులోకి ఈ పిండిని పకోడీలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వలన అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఆకుకూరలంటే ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా పాలకూర కానీ ఏదైనా తోటకూర కానీ ఇలా పకోడీలాగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇది డీప్ ఫ్రై కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం మంచిది కాదు. ఎప్పుడైనా ఒకసారి ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇదే విధంగా మిగిలిన పిండితోటి పకోడీని మొత్తం వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, వేడివేడిగా ఆలు పాలకూర పకోడీ రెడీ అయిపోయింది. ఇందులోకి ఇంకా ఏ చట్నీతో కూడా అవసరం లేకుండానే ఇలాగే తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.